కోపంగా ఉండటం, కటువుగా మాట్లాడటం కొంతమంది మనుషులకు స్వతహాగా ఉండే లక్షణాలు. ఆ గుణం వల్ల వాళ్ళు ఆనందమైన జీవితానికి దూరమైపోతారు. కోపిష్టిగా ఉంటే ఏమీ సాధించలేరు. ఎదుటి వ్యక్తి కనిపించగానే చిరునవ్వుతో పలకరించేవాళ్ళు కొందరైతే, నవ్వితే ముత్యాలు రాల్తాయేమో అని ముఖం కోపంగా పెట్టేవాళ్ళు ఇంకొందరు. రెండో రకం వాళ్ళ మాటలు కూడా కాస్త కటువుగానే ఉంటాయి. ఒక మాటను సౌమ్యంగా చెప్పడం తెలియదు. ఎదుటి వ్యక్తి నొచ్చుకుంటారని కూడా చూడకుండా మాట్లాడేస్తారు. అలాగని వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, స్వభావమే అలాంటిది. చాలామంది వాళ్ళకున్న ఈ గుణాన్ని మార్చుకోవాలనుకున్నా అది సాధ్యం కాక మేమింతే అని అలాగే ఉండిపోతారు. వాళ్ళ మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టరు. తిన్నారా, ఆరోగ్యం బాగుందా లాంటి ప్రశ్నల్లో కూడా ప్రేమ కన్నా ఎక్కువ కఠినత్వమే కనిపిస్తుంది. మొక్కుబడిగా అడుగుతున్నారు అనిపిస్తుంది. ఇలాంటి స్వభావం ఉండేవారి వల్ల ఎదుటివాళ్లకే కాదు, వాళ్లకు కూడా మనసులో బాధ ఉంటుంది. మాతో ఎవ్వరూ సరిగ్గా మాట్లాడరనే భావన ఉంటుంది. రంగాపురం గ్రామంలో ఒక స్వామీజీ ఉండేవారు. ఒకరోజు ఆయన దగ్గరికి రమణ అనే యువకుడు వస్తాడు. రాగానే ఆయన కాళ్ళపై పడి, అయ్యా, నాకు కోపం చాలా ఎక్కువ, మాటలు కటువుగా ఉంటున్నాయి, దాంతో అందరితోనూ పోట్లాడుతున్నాను. ఇంట్లోనే కాదు, బయటవాళ్ళు కూడా నన్ను ద్వేషిస్తున్నారు. నాతో ఎవ్వరూ ప్రేమగా ఉండటం లేదు, నేనేం చెయ్యాలి అని అడుగుతాడు. అప్పుడు స్వామీజీ, నీ కోపం తగ్గాలంటే నువ్వు మెడలో అసలైన పులిగోరు వేసుకోవాలి. మన పక్కనే ఉన్న అడవిలో ఓ ముసలి పులి ఉంది, దాని దగ్గరికి వెళ్ళి నేను పంపానని చెప్తే అది నిన్నేమీ చెయ్యదు, వెళ్ళి తెచ్చుకో అన్నాడు. ఆ తర్వాత రోజు ఉదయమే రమణ అడవికెళ్ళాడు. బక్క చిక్కిన ముసలి పులి దగ్గరికి వెళ్ళి స్వామీజీ పేరు చెప్పాడు. దాంతో అదేమీ చెయ్యలేదు. కానీ నాకు వయసైపోయింది కాబట్టి వేటాడలేకపోతున్నాను, కాబట్టి నాకు ప్రతిరోజు ఆహారం తెచ్చిపెడితే గోరు ఇస్తాను అని చెప్తుంది. అప్పట్నుంచి కేశవ ప్రతిరోజు దానికి మాంసం, చేపలు తీసుకుపోవడం మొదలుపెట్టాడు. రోజంతా దానితోనే ఉండేవాడు. కళ్ళు కూడా సరిగ్గా తెరవలేని, పైకి లేవలేని దాన్ని చూసి జాలిపడటం మొదలుపెట్టాడు. దాన్ని ప్రేమగా దగ్గరికి తీసుకునేవాడు. ఒకరోజు పులి రమణతో, నేను చనిపోయే సమయం వచ్చింది, చనిపోయాక నా గోళ్ళు తీసుకెళ్ళు అని చెప్తూ కన్ను మూసింది. రమణ దాని మరణాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. స్వామీజీ దగ్గరకొచ్చి ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు. ఒక జంతువు చనిపోయిందని ఇంతలా ఏడుస్తున్నావు కదా, అదే సానుభూతిని, ప్రేమని ఈ చుట్టూ ఉన్న మనుషుల మీద చూపించు రమణ. మనసు లోపల ప్రేమ, జాలి ఉంటే సరిపోదు, దాన్ని చూపాలి. అలా చూపడం మొదలుపెడితే నీ కోపము తగ్గుతుంది, నిన్ను అందరూ ప్రేమిస్తారు అని చెప్పాడు. అప్పట్నుంచి ఎదుటివాళ్ల ఇబ్బందుల్ని పట్టించుకుంటూ సౌమ్యంగా మాట్లాడటం నేర్చుకున్నాడు. అందరికీ బంధువు అనిపించుకున్నాడు. మన చుట్టూ కూడా ఇలాంటి వాళ్ళుంటే వాళ్ళలోని ప్రేమను బయటపెట్టేలా వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళని అర్థం చేసుకోండి. వాళ్ళు చెడ్డవాళ్ళని, కోపిష్టి అని అనుకోకండి. మాట్లాడడం రాని వాళ్ళు మాత్రమే అని అర్థం చేసుకోండి. మీకు ఇలాంటి స్వభావం ఉంటే కాస్త సౌమ్యంగా ఉండే ప్రయత్నం చెయ్యండి. ప్రపంచం ఎంతో అందంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For more interesting videos, please like and subscribe our channel.